దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 6th సెప్టెంబర్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 6 and verse 19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ ఏంటండి? ఏ నిరీక్షణ? యేసు ప్రభువారు శిలువ మీద చేసిన కార్యము, లేక నూతన నిబంధన, తండ్రి కుమారునితో మన కొరకు చేసిన నిబంధన, ఈ నిరీక్షణ, ఈ నిబంధన, ఈ వాగ్దానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ నిరీక్షణ నిశ్చలమును, దీనిని ఇంకెవరూ మార్చలేరు. ఇట్ ఈస్ అన్షేకబుల్. నోబడి కెన్ అండూ దిస్. వాట్ హ్యాపెన్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్. తండ్రి అయిన దేవునికి, కుమారునికి దేవుని మధ్యన జరిగిన నిబంధన మనకు నిరీక్షణ కలుగు చేసిన ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు స్థిరమైనది. దేవునికి స్తోత్రము కలుగునగాక. మన ఆత్మకు లంగరవలేని ఉంది. ఇట్స్ లైక్ అన్ యాంకర్ టు అవర్ సోల్. తెరలోనికి ప్రవేశించు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దిస్ హోప్ వీ హ్యావ్ యాజ్ అన్ యాంకర్ ఆఫ్ ద సోల్, బోత్ షూర్ అండ్ స్టెడ్ఫాస్ట్, అండ్ విచ్ ఎంటరత్ ఇన్ టు దట్ విదిన్ ద వేల్. తెరలోనికి ప్రవేశించుటకు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఆ యొక్క వాగ్దానము లేక నిబంధన చేసుకోలేడు. మన గురించి కుమారునితో చేసుకున్నాడు. ఎందుకంటే మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ యేసు ప్రభు శిలువ మీద చేసిన కార్యము, విమోచన కార్యము, ప్రత్యామ్నాయము, మన కొరకు చెల్లించిన వెల, ఈ నిరీక్షణ మనము గుర్తించినట్లయితే, ఈ నిరీక్షణ యందు మనం విశ్వసించినట్లయితే, ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరవలే ఉన్నది, తెరలోనికి ప్రవేశించుటకు. కనుక యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యము ద్వారా తప్ప మనము ఆ తెరలోనికి, తండ్రి యొద్దకు, ఆ యొక్క సింహాసనము యొద్దకు మనము ప్రవేశించలేము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా గద్దె ముందట మనము ప్రవేశించాలంటే యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్న క్రొత్త నిబంధన, అదే మన నిరీక్షణ. हिंदी में पढ़ेंगे इब्रियों का पत्र, उसमें 6 अध्याय और 19 वचन पढ़ रहे हैं. वह आशा हमारे प्राण के लिए ऐसा लंगर है जो स्थिर और दृढ़ है और पर्दे के भीतर तक पहुंचता है. हमारे आत्माओं के लिए लंगर है. कौन सी आशा? क्रूस पर जो कार्य हुआ है. कौन सी आशा? नया वाचा जो परमेश्वर और उनके पुत्र के बीच में रचाया गया. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ యందు నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్మాలి. అబ్రహాము నమ్మెను గనక అని రాయబడ్డాది. నీవు నమ్మాలి. Only through faith you are made the righteousness of God. Only through faith you will enter into the holiest of the holiest. తెరలోనికి నిన్ను ప్రవేశింపచేసేది ఈ నిరీక్షణ యందు విశ్వాసమే, క్రొత్త నిబంధన యందు విశ్వాసమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఆత్మకు లంగరు వలె యేసు ప్రభువారు ద్వారా రచింపబడిన నూతన నిబంధన ఉన్నదా? Is there an anchor to your soul? The work of the cross is an anchor to your souls. ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఈ లోకమంతా సంపాదించి ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము చెప్పండి. కనుక మొదట మన ప్రాణమును మనము కాపాడుకోవాలి, తర్వాత సంపాదించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ప్రభా,
యేసు ప్రభు ద్వారా మాకు కలిగిన నిరీక్షణ ప్రభా నాయన మా ఆత్మకు లంగర వలె ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇష్టంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం తండ్రి. జాబ్స్లో బిజినెస్లో నీవు ఉండి ఆశ్రయించడానికి స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలందరూ మీరు దీవించడానికి స్తోత్రం. దేవా తండ్రి ప్రభా దేవ ప్రతి ఒక్కరు రక్షణ అనుభవం కలిగి నాయన దేవ వారి జీవితాన్ని నాయన వారి ప్రాణాలను మీకు సమర్పించుకొని దేవ వారి కెరియర్స్ కొరకు ప్రయాసపట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఇచ్చిన ప్రతి జాబ్కే ప్రతి బిజినెస్కే స్తోత్రంలో నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి జీవం గల దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ దేవ నిరీక్షణ కలిగిన వారై పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతా అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమెను. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధనతో అగ్గిని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.